మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఉన్న రోడ్లపై ఆంక్షలను తొలగించారు. ఇక ఆ రోడ్డుపైన సాధారణ ప్రజానికానికి వెళ్లేందుకు అనుమతించింది ఏపీ ప్రభుత్వం. ఇక ఉండవల్లి నుంచి మంగళగిరి వెళ్లేందుకు ఆ రోడ్డు అందుబాటులోకి వచ్చింది. కట్ట రోడ్డు, కట్ట కింద ఉన్న దిగువ రోడ్డు గతంలో రాకపోకలను నిలిపివేశారు. అయితే సీతానగర్ నుండి వేంద్రపాడుకు ప్రజలు కాల్వకట్ట మార్గంలోనే వెళ్లేవారు. అయితే కొత్తగా వచ్చిన ప్రభుత్వం ప్రజలు ఇబ్బందులు గుర్తించి ఆ రోడ్ల రాకపోకలను అనుమతించింది. ఇక ఇదే విషయంపైన మరింత సమాచారం మా ప్రతినిధి శివకుమార్ అందజేస్తారు. మన ప్యాలెస్ వద్ద ఉన్న ఈ రోడ్డు ఏదైతే పక్కన ఆ రోడ్డు సంబంధించి గతంలో ఉన్న ఏదైతే ప్రభుత్వం అది 2019 ఎలక్షన్ తర్వాత అయితే వైసీపీ ప్రభుత్వం అయితే అధికారం రావడం, అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైతే సీఎంగా బాధ్యతలు స్వీకరించి అక్కడ నుండి కూడా ప్రభుత్వాన్ని అయితే ఈ తాడేపల్లి ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ ఉందో ప్యాలెస్ని కూడా సీఎం క్యాంప్ ఆఫీస్గా చేసుకుని అయితే కూడా అప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే పరిపాలన చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు 2024 ఎలక్షన్ తర్వాత అయితే ఏదైతే ప్రభుత్వం అధికారంలో వచ్చిన అనంతరం కూడా ఈ రోడ్డు ఏదైతే ఇప్పుడు ఇక్కడ మన ఉన్న రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డుని కూడా పూర్తిగా గతం ప్రభుత్వం వచ్చిన టైంలో అయితే ఇటు ప్రకాశం బ్యారేజ్ ఉందో ప్రకాశం బ్యారేజ్ నుండి కూడా ఇటు వేములవాడ వరకు కూడా రోడ్డు వేయాల్సి ఉంది. రోడ్డు వేయాలని చెప్పి కూడా అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ అయితే నిర్ణయం తీసుకోవడం, అది మొత్తం 5 కోట్ల రూపాయలు అయితే ప్రజా డబ్బులు ఏదైతే ఉందో కూడా ఈ రోడ్డు వేసేందుకు కూడా అప్పుడు వేయించడం జరిగింది. అయితే 1.5 కిలోమీటర్ రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు మటుకి 1.5 కిలోమీటర్ రోడ్డు మాత్రమే 5 కోట్ల రూపాయలతో కూడా నిర్మించడం జరిగింది. అయితే ఈ గతంలో ఆ ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రతి అధికారంలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి సంబంధించి సీఎం కావడంతో ఆయన ప్రోటోకాల్ నేపథ్యంలో అయితే ఈ చుట్టుపక్కల ఉండే కూడా వారు రైతు రోడ్డు పక్కన ఉంటే ఇల్లు అయితే ఉన్నాయో ఆ పబ్లిక్ని మొత్తం కూడా అప్పుడు ఖాళీ చేయించి ఇక్కడైతే ఇక్కడ ఈ రోడ్డు నిర్వహించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉందో కూడా టీడీపీకి అది ఎన్డీఏ కూటమి ఏదైతే కూడా ఆంధ్రప్రదేశ్లోకి అధికారంలో రావడం, అధికారంలో వచ్చిన ఆంధ్రం కూడా పూర్తిగా ప్రజల ఒక ఇబ్బంది సంబంధించి కూడా ప్రజలకు సంబంధించి ఇబ్బంది ఏదైతే ఉందో ఆ ఇబ్బందిని అర్థం చేసుకుంటూ కూడా ఈ రోడ్డుని అయితే ఓపెన్ చేయడం. ఇప్పుడు జస్ట్ నాకు ఓలా బుకింగ్ వచ్చిందండి. ఆ ఓలా బుకింగ్ వచ్చేసి నేతాజీ టవర్స్ అంటే ఆ గేట్ ఎదురుగానే టవర్స్. అది ఇంతకుముందు ఆ అరవింద స్కూల్కి బుకింగ్ ఇంతకుముందు అయితే ఆ రోడ్డు హైవే మొత్తం తిరిగి మళ్ళీ ఆ డీమార్ట్ పక్క రోడ్లో నుంచి ఈ లోపలికి వెళ్ళాలి. జస్ట్ ఇప్పుడు బుకింగ్ వచ్చింది, అక్కడ నుండి జస్ట్ 5 మినిట్స్లో తీసుకెళ్ళి అక్కడ దింపేసి వచ్చేస్తున్నా. ఇంతకుముందు అదే బుకింగ్ అదే 70 రూపీస్ కాస్ట్ పడేది. 3 కిలోమీటర్స్ తిరిగి రావాల్సి వచ్చేది. ఇప్పుడు 1 కిలోమీటర్లో తిరిగి వచ్చేసాం దింపేసి పికప్ అయిపోయింది, డ్రాపింగ్ అయిపోయింది. దానివల్ల చాలా బాగుంది రోడ్డు తీయడం వల్ల. అది సంవత్సరాలు నేను జగన్ గారిని చూద్దామని వస్తే అక్కడి నుంచే కనపడేది నేను పోలీసుల దగ్గర. ఎలా ఉందో చూడడానికి కూడా కుదిరేది కాదు. ఈ రోడ్డు వల్ల చాలా ఇబ్బంది పడ్డారు జనాలు. ఇప్పుడు ఎక్సలెంట్గా ఈ రోడ్డు బాబు గారు పుణ్యమా అని ఈ రోడ్డు వెళ్ళటానికి బాగా అవకాశం ఉంది. ఎన్నాళ్ళు ఈ తాడేపల్లిలో కొంప ఏదో ఉందిలే అనుకున్నాం, కానీ ఇంత భయంకరంగా ఇంత భారీగా ఉంటుందని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. మేము పక్కనే మాది కిష్లంగా ఏరియా మాది. చాలాసార్లు చూద్దామని వచ్చినా కూడా కుదరలే, అవకాశం లేదు. కానీ బాబు గారు పుణ్యమా అని ఎక్సలెంట్, జన్మ ధన్యం అయిపోయింది జనాలది. ఇన్నాళ్ళ నుంచి బాగా కష్టపడ్డామండి, బాగా ఇబ్బంది పడ్డాము ఈ రోడ్డు క్లోజ్ చేయడం వల్ల. 3 కిలోమీటర్లు అటు వెళ్ళి తిరిగి వచ్చి బాగా టౌన్కి ట్రాఫిక్ ఇబ్బంది ఉండేదండి. ఇప్పుడు చేసినా బాగుందండి. ఈ నేపథ్యంలో మొత్తం 20 నిమిషాల వరకు సమయం ఒక్కొక్కరి కలిసి వస్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరామ్యాన్ విలేజ్తో శివకుమార్, విజయవాడ నుంచి.